అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఈ 25వ సంవత్సరంలో మొదటి వారంలో మనలందరినీ కూడా ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఈ మొదటి వారంలో ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చిన మీకందరూ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటూ మనము దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటం అనే విషయాన్ని మనం నేర్చుకోబోతుంటున్నాం పిల్లలు. అంటే మన పట్ల మేలు చేసినటువంటి వారి నుండి మనం ఏమి ఎదురు చూస్తూ ఉంటామంటే కృతజ్ఞత అనేది ఎదురు చూస్తూ ఉంటాం. అంతేనా? మీరు బాగా గమనించినప్పుడు మన పట్ల దేవుడు ఎన్ని మేలు చేశాడండి చెప్పుకోవడానికి మనము గడిచిన సంవత్సరాలన్నీ కూడా వదిలేసినా కూడా 24వ సంవత్సరాన్ని అంటే 2024వ సంవత్సరాన్ని మనం ఒకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ 24వ సంవత్సరం ఈ పోయిన గత సంవత్సరం 24వ సంవత్సరంలో దాదాపుగా జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు మన పట్ల దేవుడు ఎన్ని మేలులు చేస్తుంటాడు చెప్పుకోగలమా? మాకేం చేశారులే అంటారా? ఆ 2024 సంవత్సరంలో దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ కార్యాలను మనం తలపోసుకున్నప్పుడు నిజంగా మనం లెక్క కట్టగలమా? నిజం, ఈ దినము చూడలేక ఎంతో మంది తన జీవితాలని ముగించుకుని వెళ్ళిపోయినటువంటి దినం అయినా 2025వ సంవత్సరం ఈ మొదటి వారంలో ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు దేవుడు మనల్ని ఈ ప్రాంతంలో మనల్ని నిలువబెట్టుకున్నాడంటే మనం ఏమి ఇచ్చినా కూడా ఏం చేయలేమండి, ఆయన రుణాన్ని మనం తీర్చలేం. అయితే మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? అసలు ఈనాడు చాలా మందికి కృతజ్ఞత అంటే చాలా మందికి తెలియదు. అంటారు, ఇదిగో మేము ఎంత మేలు చేసాం సార్, మేము ఎంత మేలు చేసాం, ఇదిగో ఆయనకు కావచ్చు ఆమెకు కావచ్చు, మా పట్ల కొంచెం కూడా ఏం లేదు, కృతజ్ఞత లేదు. అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి ఏమి ఎదురు చూస్తున్నాడంటే కృతజ్ఞత అంటే అర్థం తెలియదు. చాలా మందికి తెలియకుండానే ఏమంటూ ఉంటారు, కృతజ్ఞత అనే పదాన్ని వాడుతూ ఉంటారు. మీకేమన్నా తెలుసా? కృతజ్ఞత అందరూ అలాగా చూస్తున్నారు. నిజం, కృతజ్ఞత అనేది మనము కలిగి ఉండాలి. అయితే మనం చూసినప్పుడు కృతజ్ఞత అనే పదానికి మనం అర్థం చూసినప్పుడు చేసినటువంటి మేలుల్ని మనం గుర్తించుకోవడం. ఓ అంతేనా అంటారు చెప్పిన తర్వాత. ఏంటి? దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ మేలుల్ని మనం ఏం చేయాలి? గుర్తించుకోవడం. ఇప్పుడు దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ మేలుల్ని మనం గుర్తించుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది మన ఆత్మీయ జీవితం? చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు దాదాపుగా చూసినప్పుడు గడిచిన 2024 సంవత్సరం అంతా కూడా మన పట్ల దేవుడు మరలా కూడా ఎన్నో కార్యాలు మనకు తెలియదు, ఒకవేళ మనకు తెలియని కూడా చాలా ఏం చేసి ఉంటాడు, చేశాడు. చాలా అద్భుతాలు చేశాడు, మన కుటుంబాల్లో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఒక మంచి జీవితంలోకి మనల్ని నడిపించాడు. మరలా 2025 సంవత్సరంలో మొదటి వారాన మనల్ని ఏం చేశాడు? నిలువ పెట్టాడు. ఇప్పుడు ఆ నిలువ పెట్టినటువంటి ఆయనకి మనం ఏం చేయాలి? మరి మనల్ని ఈ విధంగా నిలువ పెట్టినటువంటి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత అంటే చేసినటువంటి మేలులను మనం తలపోసుకోవాలి. మనం ప్రార్థన చేస్తాం. ఈ 25వ సంవత్సరంలో కొంతమంది చూడండి, 24 దాదాపుగా 24వ సంవత్సరం ఇంకొక గంట ఉందనగా ప్రార్థన స్టార్ట్ చేస్తారు. చాలాసార్లు మీరు కూడా వెళ్ళి ఉంటారు అనుకుంటాను. 25 పడకతలకి ఏం చేస్తారంటే 25లో మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఈ 25వ సంవత్సరాన్ని ఏ విధంగా చేద్దాం? ప్రార్థనతో ప్రారంభిద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసి 12 గంటలు దాడుతున్నాగానే అందరు కళ్ళు తెలిసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా వాళ్ళ జీవితాలలో నూతనమైందా?
నూతన సంవత్సరం వచ్చిందండి? వచ్చి ఉంటుందా? సంవత్సరం వచ్చి ఉంటుంది కానీ వాళ్ళ హృదయాలలో వచ్చి ఉంటుందా? నిజం. 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మరలా మనల్ని దీవించడానికి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఇక్కడ మనము ఒక భక్తుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు మహారాజు ఆయన యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుణ్ణి విడిచిపెట్టడం లేదు. పొరపాటుగా తప్పు చేశాడు అని మాత్రం బైబిల్ చెప్పడం లేదు కాలేదు కాబట్టి తప్పు అయితే చేశాడు, కానీ ఆయన తప్పు చేయకముందు ఉన్నటువంటి జీవితం, తప్పు చేసినటువంటి జీవితం, తప్పు జరిగిపోయిన తర్వాత ఆయన దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేశామనుకోండి, ఆశ్చర్యపోతాం. మనం కూడా అంతే. ఒక్కొక్కసారి మనము తప్పు బాప్తిస్మము పొందక ముందు ఉన్నటువంటి జీవితం, బాప్తిస్మం పొందిన తర్వాత, బాప్తిస్మము జరిగే సమయము, జరిగిన తర్వాత సమయాన్ని మన జీవితాన్ని మనం ఎప్పుడన్నా గమనించుంటామా? ఇప్పుడు బాప్తిస్మం పొందాం కదా, మనమందరం కూడా క్రీస్తులో ఉన్నాం కదా, ఇదివరకు నా జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నా జీవితం ఎలా ఉందనేది మార్పు అనేది మనలో ఉందండి? ఉందా? దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉండగలుగుతున్నామా? అయితే ఇక్కడ దావీదు మహారాజు గారు మనం చూసినప్పుడు ఒక చక్కటి కీర్తన ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూద్దాం మనం ఒకసారి. అసలు దేవుడు చేసినటువంటి ఆ కార్యాలు ఎలా ఉంటాయో ఈయన వివరిస్తూ ఉన్నాడండి. ఏం చేస్తున్నాడు? దేవుడు మనుషుల పట్ల చేసే కార్యాలు, ఆయన మన పట్ల తల ఉంచుకునే ఆ కార్యాలు ఎలా ఉంటాయో ఆయన వివరిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 103వ కీర్తన 11వ వచనం 12, 13 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. 103వ కీర్తన దావీదు మహారాజు రచించినటువంటి 103వ కీర్తన 11వ వచనాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాట ఆయన అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అంటే భక్తుడైనటువంటి దావీదు గారు వివరిస్తూ ఉన్నాడండి. ఏమని వివరిస్తున్నాడు? దేవుడు మనుషుల పట్ల ఉన్నటువంటి కృప. ఏమంటున్నాడు? భూమికి ఆకాశానికి పోలుస్తూ ఉన్నాడు. భూమికి ఆకాశానికి ఎంత ఉందంటే ఎత్తు అంటే కొన్ని వందల వేల కిలోమీటర్ల పరిధి ఉంది మధ్యలో. ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ పరిధిని మనుషులకి దేవునికి ఉన్నటువంటి ఆ ప్రేమను వెల్లడపరుస్తున్నాడు దేవుడు. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎంత ఉందంటే దేవునికి కృప మన పట్ల? ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఎంత విస్తీర్ణత ఉందో చెప్పగలరండి? చాలా మంది ప్రయత్నం చేశారు కానీ దాదాపుగా చెప్పలేకపోయారు. ఈ కనపడే ఆకాశాన్ని చెప్పగలిగారు కానివ్వండి, దానిపైన ఎంతో ప్రయత్నం చేశారు. అసలు ఏముందో చూద్దాం, పైకి వెళ్ళి చూడగలుగుతున్నారా? ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మంది రాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయారు. అవును. అయితే ఇక్కడ చూసినప్పుడు ఈ భూమికి ఆకాశానికి ఎంతైతే మధ్యలో విస్తీర్ణత ఉందో అంత గొప్పగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రతిదినం కూడా ఈ 2024 సంవత్సరం జరిగిపోయిన సంవత్సరం అంతా కూడా అదే విధంగా మనల్ని కాపాడలేదా? కాపాడాడు. అయితే మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నామండి ఆయన పట్ల? చూడండి 12వ వచనం 103వ కీర్తన 12వ వచనం మనం చూసినప్పుడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఇప్పుడు మొదటిది ఏం చెప్పాడంటే భూమి ఆకాశాన్ని చెప్పాడు. రెండోది ఏమంటున్నాడంటే తూర్పుకి పడమటకు ఉన్నటువంటి ఆ డిస్టెన్స్, ఆ దూరం ఉంది కదా, ఆ దూరం చెప్తున్నాడు. ఇప్పుడు తూర్పుకి పడమటకి కొలవగలిగినటువంటి వారు ఉన్నారండి? తూర్పు పడమట ఎంత ఉందోనని
మనం నిలబడితే చెప్పగలం ఇటువైపు తూర్పు, ఇటువైపు పరమటని. మనం చెప్పగలం నిలబడితే ఇది భూమి, పైన ఆకాశం. ఈ విస్తీర్ణత చెప్పలేరు. ఎందుకంటే దేవుడు చెప్పలేనంతగా వాటిని తయారు చేశారు. అయితే దేవుడు మన పట్ల, దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఉంది కదా, ఆ కృప ఉంది కదా, అది కూడా అంత విస్తారంగా మన పట్ల ఉంచాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉంటున్నాడు పిల్లలు. ఎంత విస్తారంగా ఉందంటండి, భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నదో, తూర్పుకి పరమటకి ఎంత విస్తారంగా ఉందో అంత ప్రేమని ఏం చేశాడు దేవుడు. అనిపించిందా ఎప్పుడన్నా, అయ్యో ఇంత గొప్పగా మా పట్ల దేవుడు విస్తరింపజేశాడు అని? అది 13వ వచనం అంటున్నాడు, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. అంటే ఆయన జాలి, ఆయన ప్రేమ ఎంత ఉందండి, తూర్పుకి పరమటకి ఉన్నటువంటిది, ఇంకా ఆకాశానికి భూమికి ఉన్నటువంటిది. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే ఆయన యొక్క జాలి ఏ విధంగా ఉందట, తండ్రి ఒక కుమారుని మీద చూపించే ప్రేమ. మీరు బాగా గమనించండి, ఒక తల్లిదండ్రులకి బిడ్డలు ఉన్నారనుకోండి, ఆ బిడ్డల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తారంటే తల్లిదండ్రులు చెప్పుకోగలరా? అసలు లెక్క కట్టలేము తెలుసా, కట్టగలరా? ఇంత ప్రేమించాము మా బిడ్డని అని చెప్పగలమా మనము? కొంతమంది చూస్తేనే ముద్దు పెట్టుకుంటా ఉంటారు, చూసారా మీరు? కొంతమంది ఎక్కువగా ప్రేమ ఉందనుకోండి అలా గెలుతారు గట్టిగా. అంటే ఆ ప్రేమను ఏం చేస్తూ ఉంటారంటే గట్టిగా వాళ్ళు ఏడుస్తారు. అసలు ఏం చేశావు నువ్వు, నేను ముద్దే పెట్టుకున్నానండి ఏమనలేదని అంటూ ఉంటారు. చిన్నపిల్లల విషయంలో మీరు చూడండి, బాగా ముద్దొస్తూ ఉంటారు అనుకోండి, పిల్లల్ని అలా ముద్దు పెట్టుకోరు. కొంతమంది ఏం చేస్తారు మరి, గట్టిగా గెలుతారు. ఏంటంటే ప్రేమ. అంటే దేవుడు మన ఎడలో కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే అంత గొప్పగా మనల్ని ఏం చేశాడు, ప్రేమిస్తున్నాడని దావీదు మహారాజు గారు వివరిస్తూ ఉన్నాడండి. ఏ విధంగా వివరిస్తున్నాడు, ఆయన మన పట్ల ఉన్నటువంటి ఆ కృప ఎలా ఉందట, భూమికి ఆకాశానికి ఎత్తుగా ఉన్నంత, మరి తూర్పుకి పరమటకి ఉన్నటువంటి వీటికి హద్దులు హవదులు మనము విస్తీర్ణత ఎంతని కూడా ఏం చేయలేము, దాదాపుగా చెప్పలేమండి. అందుకే ఆయన అంటున్నాడు తన ప్రాణంతో. ఇందులో మనం చూసినప్పుడు 103వ కీర్తనలో 1వ వచనంలో ఆయన ప్రాణంతో ఆయన మాట్లాడుకుంటూ రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. సన్నతించుము అనే పదానికి మనం చూసినప్పుడు ఇంక సన్నతించుము అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము ఏంటి, ఆయన మన పట్ల చేసినటువంటి ఆ గొప్పతనం, ఆ మంచిని మనం ఏం చేయడం అంటే సన్నుతించడం, ఇతరులకు చెప్పడం. ఇప్పుడు 24వ సంవత్సరం అంతా కూడా మనల్ని దీవించాడు కదా దేవుడు. 25వ సంవత్సరంలో ప్రవేశపెట్టామని ఎవరికైనా చెప్పుంటామా? చూడు, 2024వ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి 25వ సంవత్సరంలో మొదటి వారాన మమ్మల్ని నిలువ పెట్టాడని మనం ఎవరికైనా చెప్తామా? నిన్నే ఏంటి, మమ్మల్ని కూడా పెట్టారంటారు వాళ్ళు, అంతేనా? మిమ్మల్ని పెట్టారు, అది మేమేం అక్కడే ఉన్నామా, 24 25లోకి రాలేదంటారు. అయితే వాళ్ళు వచ్చిన దానికి మనం వచ్చిన దానికి ఏముందండి, వ్యత్యాసం ఉందా లేదా? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే భక్తుడు, నా ప్రాణమా యెహోవాను ఏంటి సన్నుతించుము. అంటే నిజంగా మన ఆత్మ యొక్క లోతుల్లో నుండి ఆయన ఏం చేయాలంటే ఆయన గొప్పతనం మరియు మంచితనం గురించి మనం చెప్పాలి. నిజంగా మన ఆత్మల నుంచి రావాలి ఆ మాటలు. ఏమని, ఆయన చేసినటువంటి గొప్పతనాలు మన పట్ల, రెండోది ఆయన చేసినటువంటి మంచితనము మనకు గుర్తు రావాలి. ఇప్పుడు దావీదు గారి పట్ల దేవుడు చేసినటువంటి ఆ మంచితనం, ఆ గొప్పతనాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన పాటల్లో వివరించి రాస్తూ ఉన్నాడండి. ఏం రాస్తున్నాడు? కీర్తనలు అంటే అర్థం ఏంటి? పాటలు.
ఆయన పాటలుగా పాడుకుంటూ ఉన్నాడు. ఆ పాడుకున్నటువంటి ఆ రచనలన్నీ కూడా ఈ విధంగా లిఖించబడ్డాయి. తన ప్రాణంతో ఏమని మాట్లాడుకుంటున్నాడు మరి ఆత్మలో? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. అదే అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మతో మాట్లాడుతున్నాడండి. అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మతో ఏమని మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు? నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. దేవుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు నువ్వేం చేయాలి? సన్నతించు. సన్నతించు మీన్స్ ఆయన చేసినటువంటి మంచి, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు నువ్వేం చేయంటే ఇతరులకు చెప్పు. ఏం చేయి? ఇతరులకి. ఎంతమందికి చెప్పుకుంటామండి మనం? ఈ 2024 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని దీవించి, మా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నన్ను, నా భర్తని, నా భార్యని దీవించి, ఇదిగో ఈ 2025 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టాడు అని మనం చెప్పుకొని ఉంటామా? కానీ ఈయన చూడండి, దావీదు మహారాజు చూడండి, ఆయన పట్ల చేసినటువంటి ఆ మేలులన్నిటిని కూడా తలపోసుకుంటూ ఉన్నాడు, చెప్పుకుంటూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు. అయితే 2వ వచనం మనం చూసినప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఏంటట? ఆయన చేసినటువంటి ఉపకారములు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మీరు బాగా గమనించినప్పుడు లూకాసు వార్తలో ఒక ధనవంతుడు కనపడతాడండి. ఆ ధనవంతుడు కూడా ఏమనుకుంటాడు? ప్రాణంతో తినుము, త్రాగుము, ఇంకేం చెయ్యి, నిష్ట ప్రకారంగా నువ్వు ఉండు, సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండని తన ప్రాణంతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మాట్లాడుకోలేదా? మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఏమన్నాడు మరి? దేవుడు వచ్చి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణంను అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఏమైపోతాయి? చూసారా? నీ ప్రాణంతో నువ్వు ఈ విధంగా మాట్లాడుకుంటున్నావు కదా, కోట్లు సంపాదించి పెట్టుకుంటున్నావు, నెమ్మది లేదు, హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నాడు తన ప్రాణంతో. కానీ ఇక్కడ దావీదు మహారాజు గారిని చూడండి, ఏ విధంగా మాట్లాడుతున్నాడండి తన ప్రాణంతో. ఏమని మాట్లాడుకుంటున్నాడు? నీ పట్ల దేవుడు చేసినటువంటి మేలులు దేనిని మరువకము. మరి మనమండి, మనము కూడా మన పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు ఏది కూడా మర్చిపోకూడదు. మన ప్రాణంతో మనం కూడా, మన ఆత్మతో మనం ఏం చేయాలి? ప్రతి దినము మనం నేర్పించాలి. ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడంటే మన గొప్పతనమా? మన గొప్పతనం అయితే కాదు. దేవుడు మనల్ని కనికరించి 2025 సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు. కానీ దావీదును కూడా నిలువబెట్టినటువంటి విధానాన్ని బట్టి దావీదు ఏమంటున్నాడంటే తన ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి దినము తలపోసుకుంటూ ఉన్నాడు, కీర్తన రూపకంగా పాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూసినప్పుడు 2వ వచనం ఏమంటున్నాడంటే 103వ కీర్తన 2వ వచనం, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువకము. మరవకుండా మరి ఏం చేయాలి? ఇప్పుడు మన పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు మరవకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ఏం చేస్తే మర్చిపోము? దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలు మనం మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి ఆదివారం మనం ఆరాధన చేయాలి. ప్రతి దినము మనం ఏం చేయాలి? దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకి క్షణక్షణం కూడా ఆయన గుర్తు వస్తూ ఉంటాడు. అయితే మత్తయి సువార్తలో మనం చూడగలం 15వ అధ్యాయం 9వ వచనములో ఏమంటారు? ఈ ప్రజలు, ఒకసారి చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ చాలా మంది వ్యర్థమైనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నారు. వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటున్నాడు. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం.
ఈ ప్రజలు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చాలా మంది దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారు, కానీ వారి హృదయం ఎలా ఉన్నది? దేవునికి దూరంగా ఉన్నది. మరి ఇప్పుడు దావీదు గారి హృదయం ఎలా ఉందండి? ఎలా ఉంది దావీదు గారి హృదయం? ప్రతి దినము దేవుడు చేసినటువంటి మేలులను ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే, కృతజ్ఞత అంటే చేసినటువంటి మేలులను ఏం చేయడం? మరవకుండా గుర్తించుకోవడం. మరి ఈనాడు మనము మన పట్ల దేవుడు చేసినటువంటి ఆ మేలులు మనం గుర్తించుకుంటున్నామా? దేవుణ్ణి అడుగుతున్నామా? తండ్రి, ఇదిగో చక్కగా నా బిడ్డల్ని నన్ను ఈ విధంగా దీవిస్తూ ఉన్నావు, మీకు థ్యాంక్స్. మనం చెప్తా ఉన్నాం, ఏరు వాళ్ళకి మన పట్ల ఏదన్నా ఒక పిన్నిస్ అంట కదా, ఏమంటారు మీరు? గుండు పిన్ను. ఒక గుండు పిన్నిస్తే ఏమంటామంటే మనం, ఆ గుండు సూది ఇస్తే ఏం చేస్తాం? బలిచ్చావులు అంటామా? ఎవరన్నా గుండు పిన్ని ఏదన్నా అవసరమైంది అనుకోండి, మనకిచ్చారు అనుకోండి, బలిచ్చావులే ఎల్లు అంటామా? ఏం చేస్తాం మరి? థ్యాంక్స్ అంటాం. అయితే ఒక గుండు పిన్ని ఇచ్చినటువంటి వారికి మనం థ్యాంక్స్ చెప్తాం. ప్రతిదినము మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి దేవునికి మనం ఏం చేయము? నిజం. మనము ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని బోధించు ఏం చేస్తున్నారట? నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు. మీరు చూడండి, మొన్న వెళ్ళినటువంటి క్రిస్మస్ మనుషులు కల్పించాడా, దేవుడు కల్పించాడా? అదే మొన్న వెళ్ళినటువంటి మరలా హ్యాపీ న్యూ ఇయర్ అంటారు కదా, జనవరి 1, అది మనుషులు కల్పించిందా, దేవుడు కల్పించిందా? మనుషులు. ఈ మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే దైవోపదేశములని ఏం చేస్తున్నారట? బోధించుచు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. దాన్ని ఏమన్నాడు దేవుడు? వ్యర్థారాధన అన్నాడు. యేసురాజు గారు మనం చెప్పారు, టెంపుల్లో వెళ్తా ఉన్నారట. ఏమని? హ్యాపీ న్యూ ఇయర్ అని వెళ్తూ ఉన్నారు. ఇక వాగ్దానాలు ఇస్తారు. నిజం, ఇవన్నీ కూడా వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. మొన్న కూడా ఒకసారి నేను ఒక సహోదరుని కలిసి ఎక్కడికో బయటకు వెళ్తున్నప్పుడు నా వెనక కూర్చున్నాడు 2 వీలర్లో. మరి వాగ్దానం తీసుకున్నావా అన్నాను. నేను తీసుకోలేదు, నేను నమ్మను అన్నాడు. మరి మీ భార్య తీసుకున్నదా అన్నాను. మా భార్య తీసుకున్నది, పిల్లలు తీసుకున్నారు, నేను మాత్రం తీసుకోలేదు అన్నాను. అసలు వాగ్దానం అంటే ఏంటో తెలుసా నీకు అని అడిగాను. వాగ్దానం నేను నమ్మను అన్నాడు. ఎందుకు తీసుకోలేదు నువ్వు అంటే, అసలు తెలిసి తీసుకోలేదో తెలియక తీసుకోలేదో మనం పెడతా ఆయన అంటున్నాడు, నేను నమ్మను. మరి ఇది వరకు తీసుకున్నావా అంటే తీసుకున్నాను అన్నాడు. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను నేను అన్నాను, అడగమన్నాడు. ఒక వాగ్దానం 1 సంవత్సరమైనా పనిచేసే, సంవత్సరానికి 1 ఇస్తాడా దేవుడు అన్నాను. అటు ఇటుగా అంటున్నాడు. సంవత్సరానికి 1 ఇస్తాడా? నిజం. మనము మన పట్ల దేవుడు చేసినటువంటి మేలులకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, వాటిని తలపోసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ దావీదు మహారాజు గారు తన జీవితంలో జరిగినటువంటి కార్యాల మొత్తాన్ని ఏం చేస్తున్నాడు? పాటల రూపకంగా రాసి ఈ కీర్తన రూపకంగా ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారట? పెదవులతో గణపరుస్తున్నారు, వాళ్ళ యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి? దూరముగా ఉన్నవి అంటున్నాడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడు కృతజ్ఞత కలిగి మనము ఉండాలంటే ఏ విధంగా ఉంటే ఉండగలం? ఎలా ఉండాలి? దావీదు మహారాజు గారిని ఒక్కసారి అలా పక్కన పెడదాం. ఇప్పుడు మనం జీవితాలలో కృతజ్ఞత కలిగి ఉండాలంటే మనం ఏ విధంగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం? ఇప్పుడు కృతజ్ఞత అనే పదానికి మనం ఏం చేస్తాం? మనం పట్ల దేవుడు చేసినటువంటి మేలులను మనం ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? గుర్తించుకొని వాటి ప్రకారంగా మనం ముందుకెళ్ళడం. మీరు చూడండి, ఆ విధంగా మనం ఉన్నాం అనుకోండి, ఇక వాటిని మర్చిపోయేదానికి అవకాశాలు ఉండవు. ఎప్పుడు మనం దేవునికి దూరం అవుతామండి? ఒక పాపం చేసే అవకాశం వచ్చింది అనుకోండి, మన ఎదుట నిలబడింది అనుకోండి, మనకి దేవుడు చేసిన మేలులు గుర్తు రానప్పుడే మనం దానికి ముందుకెళ్తాం. అంతేనా? ఇప్పుడు గుర్తొస్తే మీరు బాగా గమనించినప్పుడు దావీదు గారి విషయంలో కూడా ఆయన పాపం చేశాడు. చేసిన తర్వాత ఎవరు గుర్తొచ్చారు?
దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు గుర్తొచ్చి ఏం చేశాడు? మీరు ఆదాము అవను కూడా మీరు చూసినప్పుడు తినొద్దు అన్నటువంటి పండును తిన్నారు ఇద్దరు. తిన్న తర్వాత దేవుడు వచ్చాడు వాళ్ళ ముందుకి. ఆదాము నువ్వు చేసినటువంటి పని ఏంటంటే ఆయన ఏమన్నాడు? అయ్యా నేనేదో తెలిసి తెలియక చేశాను అన్నాడా? ఇదిగో నువ్వు ఇచ్చావే ఈ స్త్రీయే. అంటే మనము ఒకరి మీద పెట్టడం కాదు, ఈమె ఆ విధంగా అన్నది, ఆయన ఆ విధంగా ఉన్నాడు, అందుకే నేను ఈ విధంగా మాట్లాడాను, నేను అందుకే ఈ విధంగా ప్రవర్తించాను, అది కాదు ప్రియులారా. మరి ఏంటంటే వాళ్ళందరిని మనం పక్కన పెడితే దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ కార్యాలను మనం ఏం చేస్తూ ఉంటామంటే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నప్పుడు పాపం అనేది మనకు ఎదురొచ్చినా కూడా మనం ఏం చేయము, దాని జోలికి వెళ్ళము. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక 4 విషయాలు. ఇప్పుడు దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఏ విధంగా ఉండాలో మనం చూద్దాం. మొదటి సందర్భాన్ని ఇందులో మనం చూద్దాం. మొదటి సందర్భం ఏంటంటే క్రీస్తు వాక్యముల మనము, అంటే దేవుడు మనకిచ్చినటువంటి వాక్యముల మనము సమృద్ధిగా ఉండాలండి. ఎప్పుడైతే మనం సమృద్ధిగా ఉంటామో మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాం. ఆ వాక్యంలో మనం నిలబడి ఉంటామో మనం సమృద్ధిగా ఉంటాం. ఓకేనా? ఒకసారి మనం చూసినప్పుడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. వాక్యమందు మనము సమృద్ధిగా ఉండాలి అనేది మొదటి విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. కొలస్సీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. సంగీతముతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా, బాగా గమనించండి, మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని ఉంది. ఇక్కడ కొలస్సీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం తెలియజేస్తున్నారంటే ఇప్పుడు క్రీస్తు వాక్యం అనేది మనలో ఉంటే, అంటే దేవుని వాక్యము మన హృదయాలలో ఉంటే, ఇందులో చాలా విషయాలు చెప్పాడండి. ఏంటంటే చెప్పాడు, ఏమేం చెప్పాడు? సంగీతములో 2 సంగీతాలు ఉన్నాయి మరలా. ఒకటేంటి? గాత్ర సంగీతం, రెండోది వాయిద్యముల ద్వారా వచ్చే సంగీతం. ఇక్కడ చెప్పినటువంటి సంగీతం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగీతం. అక్కడ దావీదు గారు కూడా మీరు చూడండి, దావీదు గారు కూడా మనకు అక్కడ రాస్తున్నటువంటి పదాలన్నీ కూడా ఎలా రాస్తున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి పదాలతో రాసుకుంటూ ఉన్నాడు. తన హృదయం నుంచి చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అనే వాక్య భాగాన్ని తన హృదయం నుంచి ఆయన రాస్తూ ఉన్నాడండి. ఇప్పుడు దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే కృతజ్ఞత కలిగి ఉన్నవారమా? అవును, దేవుని వాక్యము మన హృదయాలలో ఉండాలి. ఏ విధంగా అంటే మీరు దావీదు గారు పాపము చేసిన తర్వాత ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. 51వ కీర్తన. దావీదు గారు పాపం చేశారు కదా, పాపం చేసిన తర్వాత ఆయన యొక్క రచనలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. ఒకసారి చూడండి. 51వ కీర్తన 10వ వచనం. ఇప్పుడు ఈ దావీదు గారి హృదయంలో ఏమున్నదండి? వాక్యము ఉండబట్టే పాపము చేసినా కానీ ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఏమంటున్నాడు? ఒక్క నిమిషం. 51వ అధ్యాయం 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. ఏమంటున్నాడండి? ఇప్పుడు వాక్యము స్థిరంగా తన హృదయంలో ఉందా? ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడా? కృతజ్ఞత అంటే ఏంటి? దేవుడు ఆయన పట్ల చేసినటువంటి మేలులు, ఇప్పుడు నా పట్ల దేవుడు మేలులు చేశాడని కృతజ్ఞత కలిగి ఉన్నాడండి దావీదు గారు. ఉండబట్టే ఆయన ఏమంటున్నాడంటే దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో
స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. బ్రదర్ పెడతారా చూడండి లైట్. ఏటట, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. అంటే ఇప్పుడు పాతగా ఉన్నటువంటి మనస్సు ఏమైపోయింది? తెలుసో తెలియకో ఏదో తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత ఇప్పుడు కూడా మనం కూడా అంతే, ఏదో ఒక మాట ఎవరైనా పొరపాట్లు అంటాం. మన ప్రవర్తనలో, మన క్రియల్లో, మన యొక్క భావోద్రేగాలు ఉంటాయి కదా, వీటిల్లో పొరపాట్లు అనేవి జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఆగాలి ప్రియులారు. ఏం చేయాలి? ఒక్క నిమిషం ఆగి నిలబడి నేను చేసింది మంచా లేకుంటే ఇది తప్ప లేకుంటే ఒప్ప, అసలు ఏం చేశాను నేను అనేది మనం ఆలోచించామనుకో, అప్పుడు దేవుడు గుర్తురాడండి మనకి, ఖచ్చితంగా గుర్తొస్తాడు. ఇప్పుడు దావీదు మహారాజుకి మనం చూసినప్పుడు మనం అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ కొలస్త స్థానిక సంఘంలో చెప్పినటువంటి మాట ఏమంటున్నాడు? ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆత్మ సంబంధంగా మీరేం చేయండి? వాక్యముని మీ స్థిరంగా మీ హృదయాలలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వాక్యం అనేది స్థిరంగా మీ హృదయాలలో ఉన్నప్పుడు పాపము చేసే అవకాశాలు ఉంటాయండి? ఉంటాయా? ఉండవు. అందుకే దావీదు మహారాజు గారు చూడండి, పాపము చేసిన తర్వాత 51వ కీర్తనలో అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము తండ్రి. ఇచ్చినటువంటి శుద్ధత ఏమైపోయింది? పరిశుద్ధతని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అంటే పరిశుద్ధతను పోగొట్టుకుంటే మరలా ఇస్తాడా అంటే ఇస్తాడు. ఎప్పుడండి? మనం పశ్చాత్తాపడినప్పుడు, ఆయన చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు ఆయన ఇస్తాడు. అయితే మనకు కొంతమందికి ప్రశ్నలు రావచ్చు. నేను ఎప్పుడు కూడా తప్పు చేస్తూ ఉంటాను, మరలా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉంటాను, తప్పు చేస్తూ ఉంటాను, మొరపెడుతున్నాడు కాదండి. ఒకసారి తెలిసి తెలియకుండా మనం చేసినటువంటి పొరపాట్ల వల్ల మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మన పాత జీవితం, నేను మరలా ప్రారంభంలో చెప్పాను, 2024 సంవత్సరం అంతా కూడా ఏ విధంగా గతించిపోయాయో మనకు తెలియదు. దేవుడు నువ్వు 25 సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాడు 2025 సంవత్సరంలో. ఈ 2025 సంవత్సరం నుంచి మనం ఒక మంచి తీర్మానానికి రావాలి. నేను ఇదివరకు నా బ్రతుకు, ఇదివరకు నేను జీవించినటువంటి జీవితం, ఇవన్నీ కూడా నేను విడిచిపెడుతున్నాను తండ్రి. ఇక మీదటనైనా నేనేం చేస్తాను? నేను ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఒక అవకాశం ఇవ్వతండ్రి అంటే ఇవ్వడా? అదే జరిగింది ఇక్కడ. దావీదు గారి విషయంలో ఏం జరిగిందంటే అదే మొరపెడుతున్నాడు. నా అంతరంగంలో ఏం చేయి? పరిశుద్ధతను కలుగు చేయి తండ్రి. నేనేం చేశాను అప్పుడు? పాపము చేశాను. అందుకే మొదటగా మన హృదయాలలో, మొదటి సందర్భంగా మన హృదయాలలో ఏముండాలంటే వాక్యం అనేది ఉండాలి. అయితే రెండో సందర్భాన్ని మనం చూసినప్పుడు ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. వాక్యము మన హృదయంలో ఉండాలి మొదటిది. రెండోది ఏంటి? ప్రార్థన యందు ఎడతెగక మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దేవునికి రుణపడినటువంటి వారిగా ఉంటాం. దేవుడు చేసినటువంటి మేలును తలపోసుకున్నటువంటి వారిగా ఉంటాం. మనము రెండో సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. చూడండి, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఏమంటున్నాడండి రెండో సందర్భాన్ని? అదే అపోస్తులైనటువంటి పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిగా మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండండి. నిజం, ఈనాడు మనం చూసినప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. మనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే మనకు సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం. మిగతాప్పుడు చూడండి, ఈ సమయం నాకు ఖాళీ ఉందండి, ఒక 10 నిమిషాలు వెళ్ళి దేవునితో ప్రార్థన చేద్దాం అనుకుంటామా? ఆహా, నాకు ఎవరు ఫోన్ చేసినా కూడా, అంటే ఈ రోజు నుంచి మరలా ఆ విధంగా చేయొద్దు కానివ్వండి. చాలామంది ఎక్కువ ఫోన్ చేసేది ఏ విధంగా ఉంటుందంటే, మాకు అనారోగ్యంగా ఉంది, ఇదిగో ఈ విధంగా ఉన్న పరిస్థితులు ప్రార్థన చేయమంటారు. మేము బాగున్నాం, మా గురించి ఇంకా మేము బాగుండాలని ప్రార్థన చేయవాళ్ళు కనీసం ఎక్కువ చేసి ఉండరేమో. ఏమండి, ఎవరన్నా చేశారా ఆ విధంగా? అలాంటి ఫోన్ కాల్ వచ్చి ఉండదేమో అనుకుంటా నేను. మేము చాలా దేవుళ్ళు ఎదగుతున్నాం,
ఉన్నారు, చాలామంది ఉన్నారు ఆ విధంగా చేసేవాళ్ళు కూడా. అంటే మేము బాగున్నాం, మా గురించి ఇంకా బాగుండేలాగా ప్రార్థన చేయండి అంటారా? తక్కువ. అయితే మానవులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, అది ప్రారంభం నుంచి కూడా మీరు ఇజ్రాయేల్ ప్రజల దగ్గర నుంచి కూడా మీరు చూసినప్పుడు, వాళ్ళు ఏదైతే అవసరతలు కలిగి ఉంటారో, ఏదైతే ఇబ్బందులు ఇరుకులు సమస్యలు ఉంటారో అప్పుడే వెళ్తారు దేవుని దగ్గరికి. అంతేనా? కొంతమంది చెప్తారు, నాకు కానీ మంచి ఆరోగ్యం ఇచ్చారనుకోండి దేవుడు, నేనేం చేస్తాను, ఇక నా జీవితం దేవుని కోసం అంటారు. నా దగ్గర చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారండి ఆ విధంగా. ఏంటి, నాకు కానీ మంచి ఆరోగ్యం ఇచ్చాడు అనుకోండి, నేను బ్రతికాను అనుకోండి, ఎవరి కోసం? దేవుని కోసం అంటారు. మరలా అసలు ప్రార్థనలో కూడా కనపడరు వాళ్ళు. ఫోన్ చేసామనుకో ఏమంటారు, టైం లేదండి, పని ఉంది, లేకుంటే ఇదిగో పలానా దిక్కు వెళ్ళాలి. నిజం. అయితే ఇక్కడ మనము అపోస్తున్నటువంటి పౌలు గారు కొలస్సలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఏం నేర్పిస్తున్నాడంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు ఏం చేయండి, మెలకువగా ఉండుడి. అయితే ఇప్పుడు మనం మరలా ఇక్కడికి వెళ్ళినప్పుడు మనము 51వ కీర్తనకి మనం వెళ్ళినప్పుడు అక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారు దేవునికి? మరి దావీదు గారు ఏం చేస్తున్నారు చూడండి. 51వ కీర్తనలో 2వ వచనం, 51వ కీర్తన 2వ వచనం చూడండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు పిల్లలు. ఇదేం చేస్తున్నాడు? మరలా ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉన్నాడు, అయ్యా నేను పాపము చేశాను, అయితే నా పాపం ఏం చేయను, నన్ను బాగుగా కడుగు. ఇంకా ఏమంటున్నాడు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. అయితే ఈ రెండో సందర్భంలో మనం చూసినప్పుడు ఈనాడు మనకు కూడా ఇది వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలి? మొదటిది వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి. రెండోది ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అయితే మూడోది మనం చూసినప్పుడు ప్రీతికరమైనటువంటి సేవ చేయాలండి. మూడోది, మొదటిది ఏంటి? వాక్యము మన హృదయంలో ఉంటుంది. రెండోది ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం. మూడోది ఏంటంటే, ఎప్పుడైతే ఈ రెండు మనకు ఉంటాయో ఆటోమేటిక్గా ప్రీతికరమైనటువంటి సేవ. ప్రీతికరం అంటే ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు అయ్యో వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవారనండి అంటారు బయట కదా. బయట వెళ్ళి మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది? ప్రార్థనకు వెళ్తారంటే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళు క్రైస్తవులేనా, ఇదేనా మీకు నేర్పించింది క్రీస్తు అన్నిలు చెప్తారు మనకి ఒక్కొక్కసారి. చూడండి ఒకసారి మనం చూసినప్పుడు హెబ్రీలకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు? హెబ్రీలకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఈనాడు చాలా సంఘాలు కూడా ఉన్నాయి దహించు అగ్ని అని. దహించు అగ్ని అంటే కాల్చే సంగమా? నిజం. అసలు దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుడు ఏమై ఉన్నాడంటే దహించు అగ్ని అయి ఉన్నాడు. అందుకు మనం ఏం చేయాలి? మరి మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయదుము. ఇప్పుడు ఈ ప్రపంచంలో నశించిపోయే ఆత్మల పట్ల భారం ఎవరి మీద పెట్టారండి? మన మీద. మూడోది మనం ఏం చేయాలంటే దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ. ఇందులో మనం చూసినప్పుడు మరలా మనం 51వ కీర్తన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం అర్థమైందండి ఈయనకి? దావీదు మహారాజుకి ఏం అర్థమైంది? 51వ కీర్తన దగ్గరకు మరలా వచ్చేద్దాం మనం.
ఇక్కడ ఏమర్థమైంది? ప్రీతికరమైనటువంటి సేవ ఏ విధంగా చేయాలని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి 51వ కీర్తన 16వ వచనం. 51వ కీర్తన 16వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. చూడండి, విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. ఇంకా దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు. ఇక్కడ సేవ చేసే విషయంలో ఏమంటున్నాడు? నా దేవునికి అర్పించే విషయంలో మనము ఇతరులకి చెప్పవలసినటువంటి విషయాలు ఎలా ఉండాలని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఎంతైనా సరే, డబ్బు విషయంలో కావచ్చు, ధనం విషయంలో కావచ్చు, ఇచ్చి మనం దేవుడిని ఏం చేయలేమట? మహింపరచలేం. మరి దేవుడు ఏమి కోరుకుంటున్నాడని మనం చెప్పాలి. మనము ఇతరుల దగ్గర చెప్పేటప్పుడు ఈ ప్రీతికరమైనటువంటి దేవుని మాటలు మనం చెప్పాలంటే ఎలా చెప్పాలండి? దేవునికి ఇష్టమైంది ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయమునే దేవుడు ఏం చేస్తాడు? విరిగి నలిగినటువంటి హృదయాన్ని అలక్ష్యం చేయడు, లక్ష్య పెడతాడు. ఈనాడు చాలా మందికి అర్థం కాదు. మన దావీదు మహారాజు గారు ఎన్ని విషయాలు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు చూడండి. మనం మొదట చూసాం, ఏం చేస్తాడు? శుద్ధ హృదయం కలుగు చేయమని చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు? తన పాపాలని ఒప్పుకుంటున్నాడు. మూడోది ఏమంటున్నాడు? దేవునికి అర్పణ అర్పించే విషయంలో ఏమంటున్నాడండి? విరిగి నలిగినటువంటి హృదయం ఆయనకి ఇష్టం దేవునికి. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రీతికరమైనటువంటి సేవ చేయగలగాలి. అయితే నాలుగోది మనం చూసినప్పుడు, నాలుగోది మనల్ని బలపరిచినటువంటి క్రీస్తుకి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. చివరగా తిమోతి రాస్తున్నటువంటి మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మన సహోదరులు చదివినటువంటి వాక్య భాగాన్ని చూసినప్పుడు, తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దూషకుడును హింసకుడునైనా హానికరుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు ఏం చేస్తున్నాడట? కృతజ్ఞుడై ఉన్నాడు. ముందు ఎలా ఉన్నాడండి? హింసకుడు, దూషకుడు, హానికరమైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు ఏం చేస్తున్నాడంట? నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు ఏమై ఉన్నాడు? కృతజ్ఞతుడై ఉన్నాడు. ఈనాడు మనం కూడా ఆ విధంగానే ఉండాలండి. మనం కూడా పాపముల ద్వారా, అపరాధముల ద్వారా ఉన్నటువంటి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తన ఎదుట ఏం చేశాడు? నిలువ పెట్టుకున్నాడు. ఈ నిలువ పెట్టుకున్నటువంటి ఆయనకి మనం ఎలా ఉండాలట? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే చేసిన మేలులు మనం పంచుకోవడం. ఈనాడు మనం చూసినప్పుడు చాలా సంఘాలలో కూడా మీరు చూసినప్పుడు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. చూసాను, చేసినటువంటి మేలులు, ఆయన మన పట్ల చేసినటువంటి మేలులు ఇక్కడ కాదు చెప్పవలసింది. ఎక్కడ చెప్పాలి మరి? బయట మనకు వెళ్ళినప్పుడు, మనము ఎవరి దగ్గరైనా స్వార్థ చెప్పగలిగినప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడాడు, మనల్ని ఏ విధంగా రక్షణలోకి తీసుకొచ్చాడో ఆ విషయాలు మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు? మారే అవకాశాలు ఉంటాయి. ఈనాడు ఏ విధంగా ఉంటుందంటే, దేవుని మాటలు చెప్పాలంటే, నువ్వు ప్రార్థనకు వచ్చావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? మీ కూతురుకో లేకుంటే కుమారునికో వివాహం చేస్తాడు, మరలా ఇల్లు ఇస్తాడు, ఇంకా పొలం ఇస్తాడు, నీకు ఏది లేదో సంపాదించుకుంటాడు. ఒకసారి నేను కూడా ఈ బెంగళూరు ప్రాంతంలో ఒక సంఘానికి వెళ్ళాను, కొట్రపాలెం మెయిన్ రోడ్ దగ్గర. అక్కడ న్యూ జెరూసలేం చర్చ్ అని ఉంది. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు నన్ను చేయెత్తమన్నారు. దాదాపుగా అప్పుడు మాకు ఇల్లు ఉంది కానీ నాకంటూ లేదని నేను చేయెత్తాను. ఖచ్చితంగా దేవుడు సొంత ఇల్లు ఇస్తాడని చెప్పారు. చాలామంది ఎత్తారండి. ఏంటి? చాలామంది చేతులు ఎత్తారు. చూస్తే వెనక నా వైపు చూస్తే ఫుల్గా ఉన్నారు, అందరు చేతులు ఎత్తారు. నాకు కూడా తెలియదు అప్పుడు, నిజంగా ఇస్తాడేమో అనుకున్నాను.
అంతమందికి అసలు బాహ్య సంబంధమైనటువంటి వాటి గురించి దేవుడు చెప్తున్నాడండి? చెప్తున్నాడా? ఆ విధంగా కాదు. దేవుడు మన పట్ల చేసిన మేలు, మొదటి మేలు ఏంటంటే మనము పాపములో ఉన్నప్పుడు మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేశాడు. అది మేలు. ఏంటి? పాపములో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధునిగా చేశాడు. చేయబట్టే దావీదు గారు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను. ఆయన మహారాజు, దావీదు మహారాజు, చాలా ఆస్తి, అంతస్తు, ధనము అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నాకు అక్కర్లేదు. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, నా పాపాన్ని కడుగు తండ్రి, నన్ను పరిశుద్ధునిగా చేయి తండ్రి అని దేవుని దగ్గరికి వెళ్ళి తన ప్రాణంతో ఏమని మాట్లాడుతున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఇంకా మనకు 2వ వచనంలో మనం చూసినప్పుడు 103వ కీర్తన, ఆయన చేసినటువంటి మేలులో దేనిని మరువకని తన ఆత్మతో తను మాట్లాడుకుంటున్నాడు తన ప్రాణంతో. ఈనాడు మనమండి, ఈనాడు మనము, మన కుటుంబాలు, మనమందరం కూడా దీవింపబడుతూ మనం ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎలా ఉండాలి?